ఈ మధ్య కాలంలో మరి లోకేష్ పాదయాత్ర చేశాడు కదా. లోకేష్ పాదయాత్ర చేస్తా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం చూపిస్తా అన్నాడు. లోకేష్ అనే వ్యక్తి. నిజంగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మగాడి రాష్ట్రంలో ఉన్నాడా? పోనీ పుడతాడా? పుట్టడు. కాబట్టి ఢిల్లీ సోనియా గాంధీ ఆమె పిలిచి నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలయ్యా అంటే ఆమె ఏం చెప్పిందంటే, ఓ నాయన నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి, నెక్స్ట్ టైం నీకు ఏదో ఒకటి మేము మేలు చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా టైం చూసుకొని ఏమన్నాడంటే, నాకు ఫ్లైట్ టైం అయింది, నీకు ఏదైనా ఉంటే సోది చెప్పుకో, నాకు పని ఉందని చెప్పి లేచి వచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆయనంట ఆడొచ్చి భయపెడతా, ఈడొచ్చి భయపెడతా. ఎవడరా భయపెట్టేది జగన్మోహన్ రెడ్డి గారిని? అది భయపడే రకం కాదు. పేదవాడి ప్రేమకే బానిస తప్ప ఎవడికే బానిస కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడి ప్రేమకే ఆయన బానిస తప్ప. కాబట్టి మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ కొనసాగిస్తామన్నారు. ఈ మధ్య కాలంలో విజయవాడలో విగ్రహం పెట్టారు. అంబేద్కర్ గారు చూశారు కదా. ఆ విగ్రహం తాడేపల్లి వైపు చూపిస్తా ఉంటుంది. ఏంటబ్బా తాడేపల్లి వైపు చూపిస్తా ఉంటుంది అని చెప్పి నేను చెక్ చేసి చూసా. నాకు అనిపించింది ఏంటంటే, ఇదిగో చూడండి, నా ఆశయాలను మీ జీవితాలను గెలిపించే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నట్టు అనిపిస్తా ఉంది. మనకి ఇంకేం కావాలి? మన జీవితాలను వెలుగునిచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. మన జీవితాల్లో వెలుగులను ఆర్పారంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు. కాబట్టి 2 ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు, 6 లక్షల కోట్ల సంపద. అంటే ఆ సంపద అంతా నీది నాది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి ఈ రాష్ట్ర సంపద అంతా దోచుకుతిన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరొకసారి వస్తే ఈసారి మనల్ని దిక్కుమాల కింద చూస్తాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి మనకి ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. కాబట్టి మీ అందరికి మరొక మాట చెప్తా ఉన్నా, ఒంగోలుకు ఫేమస్ బాలనేనన్నా, ఒంగోలులో మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి అవకాశం గెలిపించుకొని మళ్ళీ జగన్ అనితో ఆయన ప్రయాణం కొనసాగేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరూ బాగా గమనించండి. కాబట్టి ఈ రాష్ట్రానికి దిక్సూసి దిశ నిర్దేశం ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే, మరో వ్యక్తి లేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి పాపం చాలా మంది కలిసి వస్తా ఉన్నారు. కానీ మన ఉండగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొన్న మగాడు ఉంటాడా కదా? మనమున్నాం, మనకు జగనన్న ఉన్నాడు అని చెప్పి గుణాలతో ముందుకెళ్తూ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు కూడా కలిసి కట్టుగా ఏకదాటిగా మీరందరూ కూడా ఈ రానున్న ఎలక్షన్లో మరి జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే మన ఆశల్ని, మన ఆశయాలని, మన ఆకలిని, మన డొక్కలతో ఎండిపోయిన వ్యక్తి, తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన ఆకలి తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం అడ్డుకున్నాడు. ఇంగ్లీష్ మీడియం అడ్డుకోవడమే కాకుండా అదే విధంగా మనకి అమ్మఒడి అకౌంట్లో డబ్బులు వేస్తా ఉంటే అదే అడ్డుకున్నాడు. కానీ అమరావతి ప్రాంతంలో ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే అది కూడా అడ్డుకున్నాడు. కానీ అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం లేదు. ఖచ్చితంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు దిక్కుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి మంచి అవకాశం కల్పించిన మా అన్న వాసన్న గారికి, అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరొకసారి సాయన్నకు, అదే విధంగా మరి మన జగనన్నకు ఒక పేదవాడి కొడుకు గ్రీనింగ్ తో సంతకం కల్పించిన అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.